హాయ్ డార్లింగ్స్, ఇప్పుడైతే మార్నింగ్ 5:30 అయింది. మార్నింగ్ వెళ్ళాలా, ఎందుకంటే నేను ప్లాన్ చేసుకున్నా అంటే గుడికి వెళ్ళాలి కాబట్టి. నేనైతే ఇంటికి వచ్చేసిన. నా సిటీ ఎక్కడ అంటే నిజామాబాద్. ఇది నా స్కూటీ పెట్టుకొని ఇక మా ఫ్రెండ్ ఇంటికి వచ్చేసిన. ఇక ప్లాన్ చేసేసుకున్నాం. నిన్ననే ఒక 4 days అయింది నేను వచ్చి ఇక్కడ నిజామాబాద్ మా విలేజ్. ఇక్కడైతే చుట్టుపక్కల మొత్తం చీకటి. చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇక మా ఫ్రెండ్ వచ్చిండు, కొంచెం వీడియో తీరా అంటే ఒక 1 minute వీడియో తీసిండు. నేను ఇక కట్ చేసిన. డార్లింగ్స్, ఇప్పుడైతే నేను ఎందుకు వచ్చిన అంటే ఇక నాకు ఇంటర్న్షిప్ అయిపోగానే ఇక వచ్చేసిన. ఒక హాలిడేస్ ఒక 4 months ఉంటాయి, దాని తర్వాత నా ఎగ్జామ్స్ ఉంటాయి. ఇక డార్లింగ్స్, ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసినాం కదా. దీని పేరు ఎంత ఫేమస్ అంటే కంఠేశ్వర్ టెంపుల్ అంటారు. ఇది ఒక అంటే ఈ టెంపుల్కి ఫుల్ హిస్టరీ ఉంది. చూస్తుంటే మీకే అర్థమవుతుంది. ఇక్కడైతే మనం వెళ్ళే ముందు కడుక్కోవాలా. జనాలు అయితే చాలామంది వచ్చారు. నేనైతే ప్రదక్షిణ చేస్తున్నా. మా ఫ్రెండ్ అయితే ముందుకెళ్ళిండు. ఇక్కడైతే నేను అందరికన్నా ముందు వచ్చిన అనుకున్నా, కానీ అందరికన్నా లేట్ వచ్చిన. ఇక నేనైతే కొంచెం ఇలా ఉంటుంది. మా ఫ్రెండ్ అయితే ముంగడికి వెళ్తే ప్రదక్షిణ చేసిన తర్వాత ఇక డార్లింగ్స్, ఇప్పుడైతే ఈ టెంపుల్ ఏంటంటే లార్డ్ శివ. ఇక్కడ అంటే నిజామాబాద్లో కంఠేశ్వర్ లొకేషన్లో ఉంటుంది కాబట్టి ఇది కంఠేశ్వర్ టెంపుల్ అయింది. ఇక దీనికి ఇంకొక పేరు ఉంది, నీలకంఠేశ్వర స్వామి అని ఉంటుంది. ఇది ఓల్డెన్ డేస్లో ఉన్నది, అంటే ఓల్డెన్ డేస్ ఎప్పటి నుంచో ఉన్నది. ఇక డార్లింగ్స్, ఇప్పుడైతే ఇది నిజామాబాద్ అంటే నిజాం వాళ్ళు రూల్ చేసింది కాబట్టి దీనికి నిజామాబాద్ పేరు అని వచ్చింది. ఇక చాలా బాగుంటుంది ఇక్కడ. కొన్ని ఇది గోల్డెన్ అండ్ వైట్ దాంట్లో అలా కాంబినేషన్ ఉంటుంది. చూడ్డానికి సూపర్ ఉంటుంది. ఇది ఒక స్తంభం అంటే ఎంట్రీ కాగానే ఉంటుంది. సూపర్ అనిపిస్తుంది. ఇదైతే నేను చిన్నప్పటి నుంచి కూడా ఉన్నది. ఇక నేను పుట్టింది ఇక్కడే కాబట్టి ఇలా ఉంటుంది. ఇక్కడ ఇంకా లోపలికి వెళ్ళాలా. ఇక్కడైతే ఇక మనం బయట నుంచి చూద్దాం కాబట్టి ఇక లోపల ఇక్కడ స్వామి వినాయకే ఉన్నారు, ఇక అయ్యప్ప ఉన్నారు. ఇక డార్లింగ్స్, ఇప్పుడైతే నా ఫ్రెండ్ అయితే హ్యాండ్ ఇస్తున్నాడు. మాట్లాడరా అంటే మాట్లాడుతూనే లేడు. ఇక దర్శనం అయిపోయింది కాబట్టి ఇక వెళ్తున్నా. ఇక్కడ నుంచి ఎగ్జిట్. ఇక్కడైతే మొత్తం ఇలా ఉంటుంది. ఇక మనం ప్రసాదం తీసుకున్నాం కాబట్టి కడుక్కోవాలా. ఇక డార్లింగ్స్, ఇక్కడ కూడా కొంచెం లింగం అనేది ఉంటుంది. ఇక్కడ కూడా కొంచెం పూజ ఉంటుంది, చిన్న గది ఉంటుంది. ఇక్కడ నంది నుంచి చూస్తున్నా నేను. ఇక్కడ వెళ్ళాలిగా. నేనైతే లోపలికి వెళ్తున్నా. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ తీస్తున్నా నేను. ఇంకా అంత అయిపోయింది. ఇక్కడ శివుడు కొంచెం వేరేలాగా చేసాడు. ఇక్కడైతే నేను లోపలికి వెళ్తున్నా. ఒక కిల్లా అంటారు, దీన్ని కిల్లా కాదు, ఒక పేరు ఉంటుంది, గుర్తుకొస్తలేదు. కోనేరు అంటారు. ఇప్పుడైతే క్లోజ్ ఉంది. ఇక చాలా రోజుల తర్వాత వచ్చినా కదా, అంటే అప్పుడు కూడా క్లోజే ఉంది. ఇప్పుడు కూడా కొంచెం డెవలప్ అయింది, ఎందుకంటే వాటర్ ఉంది, కొంచెం గేట్ ఉంది, అందుకోసం అలా ఉన్నా. ఇక డార్లింగ్స్, మా ఫ్రెండ్ తోటి అయితే చుక్కలు అనిపిస్తున్నాయి. మీరే ఏంటండి. క్లోజే ఉంది ఇప్పటి కూడా. కిందికి వెళ్ళండి. నా ప్లానింగ్ అంటే నీకైనా బెటర్ అన్నీ చేస్తుంది. ఇక్కడైతే ఇక విగ్రహం మంచిగా పెట్టారు. ఇక ఎందుకు ఇక్కడ పెట్టారు నాకు అర్థం కాలే. ఇక డార్లింగ్స్, ఇక్కడైతే ఫోటో తీయమంటే నాకు తీయలేదు. ఓకే, మంచిది ఇస్తలేడు. నేను మంచిగా ఇస్తలే. నాకైతే చేతులు మొత్తం ఫుల్ షివరింగ్ అయిపోతుంది, ఎందుకో ఏమో కానీ. ఇక ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఎంత నా చేతులతో అణుకుతుంది. ఇక్కడైతే డార్లింగ్స్, ఇప్పుడైతే అంతా మా ఫ్రెండ్ ఫోటో తీసేసుకున్నాడు, అంటే కొంచెం ఫోటో తీయమన్నా తీసిన. ఇక డార్లింగ్స్, ఇప్పుడైతే వెళ్తున్నాం. కొంచెం టైం అయిపోయింది, ఎందుకంటే మా చెల్లె కాలేజ్కి వెళ్ళాలా. ఉన్నది ఒక్కటే బండి, స్కూటీ. ఇక ఇవ్వాలి కదా, అందుకోసమే. ఇక డార్లింగ్స్, ఇప్పుడైతే ఇదే మన టెంపుల్ వచ్చేసినాం. ఇదే టెంపుల్. ఇక బయట ఇలా అంటే లోపల ఇలా ఉంటుంది.
కొంచెం చూపించలే కదా. ఇక డార్లింగ్స్ ఇప్పుడు ఇది ఎవ్రీ వీక్ ఇక్కడ అన్నదానం ఉంటుంది, అంటే మండే ఉంటుంది. ఇక్కడ అయితే బయట ఎంట్రన్స్ మొత్తం చూపించలే కదా, చూపిస్తున్నాయి. ఇక్కడైతే కొబ్బరికాయ కొనాలా, నేను కొనలేను, నా మమ్మీ కొనమన్నది, కానీ నేను కొనలేను. ఎందుకని ఇక్కడనే కూర్చుంటారు, ఇక్కడనే తింటారు, ఇక్కడ వడ్డిస్తారు, ఇక్కడనే తింటారు. ఇలా ఉంటుంది, కానీ ముందైతే టేస్ట్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. ఇక ఇప్పుడైతే నేను కొంచెం ఫొటోస్ ఇస్తున్నా. ఇక వెళ్ళాను, మా ఫ్రెండ్ అయితే ఇంకా మొక్కుతున్నాడు, ఇక్కడే మొక్కుతున్నాడు అని చూస్తే ఇక్కడ కొంచెం నేను మాట్లాడరా అంటే మాట్లాడుతూనే లేడు. ఇక నేను ఒక్కని మాట్లాడుకుంటున్నా, నాకు మాత్రం నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిన కానీ రాలేదు. ఇక ఇలా ఉంటుంది మొత్తము. ఇక మనమైతే వెళ్తున్నాం, సారీ నేనైతే వెళ్తున్నా. ఇక అంతా అయిపోయింది, ఇక కొంచెంసేపు కూర్చొని వెళ్ళాలా. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు, హనుమంత్. ఇక్కడ కూడా ప్రదక్షిణ చేయాలా, ఒక 7 చేయాలా. ఇక్కడైతే మర్రి చెట్టు కూర్చుంటే చదవస్తుందంట. ఆంజనేయ స్వామి అన్నదానం ఇక్కడనే వంట చేసి నువ్వు మాట్లాడిన కొద్దీ ప్రదక్షిణ మొదలు పెట్టున్నాడు. ఇక్కడే వంట చేస్తారు, అన్నదానం ఉన్నప్పుడు. ఇక్కడ కొంచెం కూర్చుంటాం, కూర్చొని వెళ్తాం. ఇక బండికి పెట్రోల్ కొట్టియాలి. అరే అప్పుడైతే అయిపోయింది, దర్శనం కూడా అయిపోయింది, కానీ పూజ చేయించుకోలేదు. దానికి ఒక సపరేట్ అమౌంట్ ఉంటుంది కదా. ముందైతే నేను ఎప్పటి నుంచి వచ్చినా, చాలా గ్యాప్ వచ్చిన తర్వాత వచ్చిన నేను. ఇక ఇదైతే లేకుండే ఫుల్ డెవలప్ అయిపోయింది. ఇక్కడ షెడ్ వేసి అక్కడ మట్టి ఉండే ముందైతే, ఇక బండలు పెట్టారు. ఇక్కడ అన్నదానం ఉన్నప్పుడు అయితే ఇక్కడనే సర్వ్ చేస్తుండే, ఇక్కడ కూర్చొని తింటుండే. ఇక మా ఫ్రెండ్ ఏదో చెప్తున్నాడు అంతే. ఇక ఇండియా వచ్చిన తర్వాత ఇదే నా ఫస్ట్ వ్లాగ్, ఇక అయిపోతుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా నేను. ఇక ఫస్ట్ ఒక లుక్ ఇచ్చేసి వెళ్ళిపోతా. ఇదే నీలకంఠేశ్వర స్వామి టెంపుల్, అంటే నా నిజామాబాద్లో. ఇక డార్లింగ్స్ ఇప్పుడైతే నేను వెళ్తున్నా. ఈ వీడియోకి అయితే ఇంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్.